Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మాతా శిశు సంక్షేమం కోసం ఐసిడిఎస్ ద్వారా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కోరారు. తుని మండలం టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సిడిపిఓ అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొత్తగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు నియామక పత్రాలు అందజేసిన ఆమె అంగన్వాడీ కేంద్రాల వర్కర్స్కు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, బోడాల జమీలు, అరిగెల నరసింహమూర్తి, తమరాణ వరలక్ష్మి, కోడా వెంకటరమణ, చొక్కా జగన్నాథం, ఎజ్జల రమణ, చోడిశెట్టి శేషగిరి, దొంగబాబు, తుమ్మలపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని బాగా చూసుకోండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. పిల్లల్ని బాగా చూసుకోండి. అలాగే గర్భిణీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోషకాలని కూడా గవర్నమెంట్ ఇంత సదుపాయాలు అందిస్తుంది కాబట్టి మీరు ఎక్కడ గ్యాస్ కాకుండా ఎలక్ట్రికల్ వాడే విధంగా సదుపాయాలు అందిస్తున్నారు కాబట్టి ఈ సదుపాయాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని పిల్లల్ని బాగా చూసుకోండి. గర్భిణీ స్త్రీని కూడా చక్కగా చూసుకొని మంచి పేరు తీసుకుంటామా. మా పేరు నీ పెట్టండి. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి స్వాగతం, నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, మా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, న్యూలీ పోస్టింగ్ వచ్చిన కొత్తగా వచ్చిన మా హెల్పర్స్కి, పట్టణి విలేకరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారండి. మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగన్వాడీ కేంద్రం వాళ్ళకి చాలా ప్రామిసింగ్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళకి గ్యాస్ అది చాలా మనకి ఎంతో కారణంగా గ్యాస్ అది ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడాను ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దానికి ఉపయోగపడే కుక్కర్లు అవి కూడాను సప్లై చేసి ఉన్నారు. అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలకి, హెల్పర్లకి యూనిఫామ్స్ కూడా వస్తున్నాయండి. ఈరోజు వస్తే మేడం గారి చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ మేడం గారి ప్రజావేదికలు ఎక్కడో ఇద్దామని నిర్ణయించుకున్నాము. అయితే మనకి మన ఎమ్మెల్యే గారు కూడాను ప్రతి విషయంలో మాకు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్గా ఉన్నారు. మేడం ఇది ఇలా అంటే ఏమీ దానికి అడ్డు చెప్పకుండా మీరు అలాగే ఎలా మీరు రూల్ ప్రకారం చేసుకోండమ్మా, ఏం పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, మా సైడ్ నుంచి ఏమీ రాదని భరోసా ఇచ్చారు. అలాగే కంటిన్యూ కూడా అవుతున్నారు. రాబోయే కాలంలో కూడాను మేడం గారు మనకి అన్ని విధాలా మేడం సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే నాకు మొత్తం 4 మండలాలు నా జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. 4 మండలాల్లో కూడాను ప్రజాప్రతినిధులు కూడాను మేడం గారి సూచనల మేరకు మా వర్కర్స్ కానీ మా స్టాఫ్ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగజేయట్లేదు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ముందు రాబోయే కాలంలో కూడా ఇలాగే మేడం గారి ఆశీస్సులతో పాటు మిగతా వాళ్ళు కూడాను మా స్టాఫ్కి మాకు తమ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ